ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చున్నాము లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చినాము. ఇక్కడ వచ్చి చూస్తే ఈరోజు సండే ఫుల్గా ఎంటర్ అయినారు. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఇదే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ మెయిన్ గేటు. ఇక్కడ ఏంటంటే మెయిన్ గేటు ఇక్కడ 4 ఉంటాయి. ఇది నార్త్ సైడ్ మెయిన్ గేట్ అంటారు. గేట్ 1 అది మనకి ఇక్కడ తక్కువ మంది వస్తూ ఉంటారు. ఇంకో మెయిన్ గేట్ పెద్దది ఉంటుంది, అక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. ఒకటి తీసుకుందాం అయితే వచ్చినాను. ఇక్కడ చూస్తే ఫర్ హెడ్కి 30 రూపీస్ అని చెప్తున్నారు. టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ ఫర్ హెడ్ వచ్చి 30 రూపీస్. అండ్ చిల్డ్రన్స్కి వచ్చి 6 to 12 ఏజ్ ఉండే వాళ్ళకి 10 రూపీస్ చిల్డ్రన్స్. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఏ పక్క వెళ్ళాలని అర్థం కావటం లేదు, ఏది ఫస్ట్ చూడాలని. ఇంకా ఎండ కూడా చూస్తూ ఉంటే ఫుల్గా తెలుస్తుంది. మంచి ఎండలోనే వచ్చినట్టుగా ఉన్నాను నేను. గైస్ ఎంటర్ అవగానే గేట్ ఎంట్రన్స్లోనే ఒక ఐవీ అనేది ఒక బోర్డు అయితే మెన్షన్ చేసినారు అక్కడ. ఎందుకంటే చాలామంది ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాలి, ఎటు ఎంట్రీ, ఎటు అవుట్ గేట్ అనేది కొంతమంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొకటి 240 acres అని కూడా మెన్షన్ చేసినారు. అది ఈ రూట్ మ్యాప్ మనం చూసుకొని ఈ గార్డెన్ బొటానికల్ గార్డెన్ అనేది చూడొచ్చు. ఇంకా ఈ మ్యాప్ అయితే చూసుకుని అయితే ముందుకు వెళ్తున్నాము. ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ మనం చూడండి, మనకి బ్యాటరీ వెహికల్ కూడా ఇక్కడ ఉంటుంది అవైలబుల్లో. కొంతమంది తిరిగి చూసే వాళ్ళు ఓపిక ఉంటుంది, కొంతమందికి ఓపిక ఉండదు. ఓపిక లేని వాళ్ళు అయితే ఈ బ్యాటరీ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి. ఇంకా వెళ్తూనే ఈ బ్యాటరీ వెహికల్లోనే మనకి ఇక్కడ ఏమేమి ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు రాగానే మనకు ఫస్ట్ కనపడడం ఏంటంటే ఫ్లోరల్ క్లాక్ బాగుంది చూడడానికి అయితే. ఇంకా ప్రజెంట్ వర్కింగ్లోనే ఉన్నట్టుగా ఉంది, చూడడానికి బాగానే ఉంది. ఈ ఫ్లోర్లోనే రన్నింగ్లో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు గార్డెన్లోనే చేసినట్టుగా ఉన్నారు. ఇంకా వెళ్తూనే ఉంటే చాలా ఉంటుంది, చాలా చూడవచ్చు మనం ఇక్కడ. ఇంకా పక్కన మనం చూస్తున్నామంటే ఇక్కడ వాటర్ బడి ఫౌంటైన్ అనేది ఉంది ఇక్కడ. అది ఇప్పుడు ఆన్ చేయలేదు, మేబీ మార్నింగ్ టైంలో ఆన్ చేస్తారేమో మనకి తెలియదు. ఇది 240 acres అనమాట. ఇది తిరుగుతానే ఉంటే మీకు నార్మల్గా ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా తిరిగి రావడానికి 2.5 hours 3 hours పడుతుంది. ఇంకా మీరు చూడండి, ఇంకా కొంచెం ఎక్కడైనా కూర్చొని రెస్ట్ తీసుకుని వెళ్ళాలంటే ఇంకా చాలా టైం కూడా పట్టచ్చు. ఇంకా మనం చూస్తున్నారు ఇక్కడ తినడానికి స్నాక్స్, అలానే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అలా చాలా అడుగడుగున మనకి ఉంటూనే ఉంటుంది. నేనైతే మంచి ఎండలో వచ్చినాయి కాబట్టి కూల్ డ్రింక్స్ అయితే తీసుకొని తాగాను నేను. ఇంకా ఇక్కడ లాల్బాగ్ దగ్గరలో ఉండే వాళ్ళైతే ఇంకా హాలిడే టైంలో సండే అంటేనే చాలు ఇంకా లాల్బాగ్ వచ్చేస్తారు. టైం అనేది తెలీదు, గడిచిపోతుంది అనమాట ఇక్కడ. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకొకటి మనకి బ్యాండ్ స్టాండ్ అనేది ఒకటి ఉందన్నమాట. బ్యాండ్ స్టాండ్ అంటే సంథింగ్ అదే మనం మ్యూజికల్గా అలా సంథింగ్ గార్డెన్లో ఉంటుంది అని చెప్తా ఉంటారు. చూడండి, మనం ఏదైతే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఓపిక ఉండే వాళ్ళు అయితే నేరుగా వెళ్తున్నారు, ఓపిక లేని వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుని అక్కడక్కడ వెళ్తూ ఉంటారు ముందుకి. ఇక్కడ గ్లాస్ హౌస్ అని ఇక్కడ బోర్డు పెట్టినారు, వ్యూ అని చూస్తే ఇక్కడ మనం ఆ ఎంట్రన్స్లోనే పెద్ద చెట్టు అనేది ఒకటి కనిపిస్తుంది మనకి. చూడడానికి బాగుంది. ఇంకా ఆ గ్లాస్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం. ఇదే గ్లాస్ హౌస్, దీన్ని గ్లాస్ బిల్డింగ్ కూడా అంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి చాలా మంది చెప్తా ఉంటారు January 26, August 15 రోజు చాలా బాగుంటుంది ఈ గ్లాస్ బిల్డింగ్ అనేది చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆ రోజు మనకి ఫ్లవర్స్ డే అని ఫుల్ ఫ్లవర్స్ అనేవి కూడా పెడతారు. ఇక్కడ రకరకాలుగా ఫ్లవర్స్ అనేది ఇక్కడ పెడతారని చూడొచ్చు అని కూడా చెప్తా ఉంటారు. ఇంకా లోపలికి వస్తూ ఉంటే ఈ బిల్డింగ్ చూస్తూ ఉంటే మనకి చూడండి, మొత్తం కూడా బిల్డింగ్ మొత్తం కూడా గ్లాస్తోనే నింపినట్టుగా ఉన్నారు. మొత్తం సపోర్ట్లు ఐరన్ బాగుంది చూడడానికి. ఇంకా మనకి ఇక్కడ హెల్ ప్యాంట్లు కూడా పెట్టినారు, మొత్తం హుడ్లోనే చేసి పెట్టినారు. చూడడానికి బాగుంది, అంత బాగా చేసి పెట్టినారు మనకి. ఇంకా ఈ
జనవరి 26, 25 ఆగస్ట్ 15 రోజు వస్తే మనకి ఇంక ఈ ఎలిఫెంట్స్కి కానీ ఇక లోపల అలంకరణ కానీ ఇంకా కూడా చాలా బాగుంటుంది. ఆ రోజు చూడొచ్చు కూడా అని చెప్తుంటారు. ఇక్కడ వచ్చి మనకి ఫోటోలు తీసుకోవచ్చు. అందరు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు ఆ ఎలిఫెంట్ పక్కన నిలబడి. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా తీసుకుంటున్నారు సెల్ఫీలు, ఫోటోలు కూడా. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ సైడ్ వచ్చేవాళ్ళు. ఇక్కడ లవర్సే ఉంటారు. ఇక్కడ కపుల్స్ కానీ లవర్స్ కానీ అన్నీ చాలా మంది ఇక్కడ ఉంటారు. మీకు చూడొచ్చు. ఇక్కడ నేనైతే సింగిల్గా వచ్చిన నేను ఎందుకురా ఈ సైడ్ వచ్చామని కూడా కొంతమందిగా అనిపిస్తుంది. సింగిల్గా వస్తే మాత్రం డెఫినెట్గా మీరు కానీ వస్తే మాత్రం ఈ సైడ్ వస్తే కానీ సింగిల్గా అయితే రావద్దు. ఎందుకైతే వచ్చి ఈ మనం బతుకు ఎందుకురా అని కూడా అనిపిస్తుంది మీకు. ఈ లవర్స్లను చూస్తూ ఉంటే, మన సింగిల్కి వెళ్తూ ఉంటే అనేది ఫీలింగ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. నాకు కూడా అనిపించింది, మనం ఎందుకురా, మనకి ఒక లవర్ ఉంటే పోయి ఉండేదే, మనం తీసుకోవచ్చు ఉంటే పోయి ఉంటుంది అని చెప్పి అనిపించింది. చూడండి, ఎక్కడ చూసినా కూడా మనకి ఈ గుంపులుగా కానీ అది చూడండి ఎట్టు కూర్చొని ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే పబ్లిక్గా కిస్ కానీ రొమాన్స్లు కానీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసారు గైస్, ఇది లవర్స్ అడ్డా. ఇది ఇక్కడ ఏంటంటే వీడియో తీసేటప్పుడు ఒక అమ్మాయి తమిళ్లో యార్రా అన్నట్టు కూడా చెప్పింది. అంటే ఎవడరా వీరు అని చెప్పినట్టుగా అడిగింది వీడియోస్ తీస్తూ ఉంటే. ఇంకా నాకు తమిళ్ తెలుసు కాబట్టి కొంచెం నవ్వుకుంటా వచ్చేసాను. ఇక్కడ చాలా మంది ఏంటంటే వీడియోలు కొంచెం తీయడం కానీ తక్కువ. ఇక్కడ నేను అయితే నా పాటుకు నేను వీడియో తీసుకుంటా వచ్చేసాను. ఇంకా ఇది నార్మల్ ఈ జనరేషన్లో ఇది ఇలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ పక్కన అయితే మనకి రాక్ మౌంటైన్ ఒకటి ఉంది. ఇక్కడ ఈ మౌంటైన్ పైకి వెళ్తే చూస్తే మంచి వ్యూ అనేది కనిపిస్తుందని కూడా ఇక్కడ చెప్తా ఉంటారు. కానీ నేను తిరిగి నాకు కాలు నొప్పులు అయితే చాలా వస్తుంది. పైకి ఎక్కున్నా కానీ నాకు డౌట్గా ఉంది. కానీ ఎక్కాల్సిందే మరి. పైకి వెళ్తే కానీ మనకి అక్కడ వ్యూ ఎలా ఉందో, లొకేషన్ ఎంత బాగుందో అదంతా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇంత దూరం వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా వదులుకోకూడదు, అన్ని లొకేషన్ తిరిగి చూసి వెళ్ళాలని మాత్రం కాన్సెప్ట్ అయితే వచ్చాను ఇక్కడికి నేను. ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాను నేను. ఈరోజు నాకు తిరిగి కాళ్ళు అయితే గుంజుతున్నది. అయినా కూడా పట్టు వదలకుండా అన్ని ప్లేసెస్ ఈరోజు చూసి వెళ్ళాల్సిందనేది కాన్సెప్ట్ అయితే తిరుగుతున్నాను నేను. పైన ఒక గుడి కూడా ఉందన్నట్ట. ఆ గుడి ఏం గుడి అనేది కూడా మనకు తెలియదు. ఏం టెంపుల్ పైకి వెళ్తే కానీ మనకు తెలియదు. ఈ ముగ్గురు అమ్మాయిలు నేను ఇది మూడోసారి చూడటం ఇక్కడ ఈ పార్కులోని. ఈ ముగ్గురే తిరుగుతున్నారనమాట. ఏమో మేబీ బాయ్ ఫ్రెండ్స్ లేదేమో. ఇంకా టెంపుల్ చూస్తూ ఉంటే ఇక్కడ మనకి టెంపుల్లో దేవుడు ఏమి లేదన్నట్టుగా ఉన్నాయి. ఊరికే చూడడానికి టెంపుల్ గుడిలాగా టెంపుల్ కట్టినారు గోపురం. అడైతే ఏం లేదు ఆ గుడిలో. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఈ వ్యూ అయితే చూస్తున్నారు కదా, ఇది సిటీ వ్యూస్ కొంచెం కనిపిస్తున్నది. పర్వాలేదు, అంటే అంతగా పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఏంటంటే నాకు వచ్చి 2 hours అయిపోయింది. ఇప్పుడు నేను ఈ 3 o'clock వస్తే ఇప్పుడు దగ్గర మనకి ఏంటంటే ఈవినింగ్ 5 అవుతున్నది. 2 hours అవుతున్నది ఇప్పుడు. దీంట్లో నేను ఇప్పటికీ ఇంకా చూడాల్సిన చాలా ఉంది. అయితే ఇది మినిమం ఈ పార్క్ మొత్తం తిరిగి చూడాలంటే మినిమం 1 day కావాలి మీకు డెఫినెట్గా. 240 acres తిరుగుతూనే ఉంటే ఇంకా ఫుల్గా ఉంది. నేనైతే ఇప్పుడు దాంట్లో 50% కూడా కవర్ చేయలేదు. ఎందుకంటే తిరగలేకపోతున్నాను, నా వల్ల అయితే కాలేదు. ఓపిక ఉండాలి తిరగాలంటే, తిరిగి చూడాలంటే. చూస్తూనే ఉంటే ఇంకా ఫుల్గా ఉంటుంది. ఎటుపక్క వస్తున్నాం ఎటుపక్క పోతున్నాం అని మనకే తెలియదు అనమాట. అలా ఉంటుంది ఇక్కడ.
ఫ్రెండ్స్ ఇది లాల్బాగ్ లేక్, అది అంటే మనకి మడుగు లేకపోతే సరస్సు అంటారు. ఇక్కడ మనకి చూస్తే వాటర్ ఫాల్స్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంది చూడడానికి. ఇక్కడ ఒక మడుగులాగా సరస్సు లాగా బాగా పెద్దదిగానే ఉంది ఇక్కడ ఈ లేక్ అనేది. కానీ ఇక్కడ బోటింగ్ అనేది అది ఏం జరగటం లేదు. నార్మల్గా మనం చూడవచ్చు ఇక్కడ ఈ లాల్బాగ్ లేక్స్ అనేది చూడండి. ఇక్కడ ఈ చెట్లు చూస్తూ ఉంటే పెద్దదిగా ఉంది, కొంచెం చూడడానికి డిఫరెంట్గా కూడా ఉంది. చూడొచ్చు లొకేషన్ బాగానే ఉంది. ఇక్కడ ఫొటోస్ అందరూ తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకున్నాను ఫొటోస్. బాగానే వచ్చింది ఈవినింగ్ టైంలో ఫొటోస్ చూడండి. ఇంకా ఈ చెట్లు ఇక్కడ ఈ లొకేషన్లోనే అంత బాగుందన్నమాట. ఈ చెట్లు ఇక్కడ ఇంకా ఎక్కడ కూడా ఈ లొకేషన్ లేదు. ఇంకా ఈ కొంచెం దూరం వచ్చినప్పుడు ఈ 2 చెట్లు నాకు డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే మనకి ఈ చెట్లు తేనెటీగలు అనేది ఫుల్గా నాకు చూడండి ఎంత ఉందో. ఎక్కడ కూడా చూడలేదు నేను. ఈ 2 చెట్ల దగ్గర వెళ్తే ఈ తేనెటీగలు ఉండడం ఫుల్గా అయితే చూశాను నేను. బాగుంది. ఇంకా మీరు చూస్తున్నారు ఇది రోజ్ ట్రీస్. ఇది గార్డెన్లో ఒకటి పెట్టినారు. వైట్ రోస్, రెడ్ రోస్, ఎల్లో రోస్ అలాంటి కొన్ని రకరకాలుగా చెట్లు అయితే ఇక్కడ పెట్టినారు. ఇక్కడ రోస్ది. ఇంకోటి ఈ గార్డెన్లోనే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లోనే అతి పెద్ద వృక్షం ఇదే. ఇది చూస్తున్నారు కదా పెద్దది. ఇది మినిమం ఇది 150 to 200 years పైనే ఉండొచ్చు ఇది నా అంచనా ప్రకారం. చూడండి ఇది మర్రి చెట్టు లాగా చూడడానికి బాగుంది. ఇది ఏజుడ్ చెట్టు లాగా అయితే ఫుల్ పెద్దగా ప్లేస్ అయితే ఆక్రమించినది ఇది. ఇంకా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అయితే తిరిగి చూడడం అయితే అయింది. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు రూమ్ బయలుదేరుతున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ఫ్లోర్ క్లాక్, నెక్స్ట్ గ్లాస్ బిల్డింగు, అలానే రాక్ మౌంటైను, లాల్బాగ్ లేక్స్, ఇలానే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా మీరు కూడా వచ్చి విజిట్ చేసి తిరిగి చూస్తారు అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒకే చోట ఉంటే మనం ఇలానే ఉండిపోతాము. వచ్చి ఇలాంటి కొన్ని ప్లేసులు తిరిగి చూడండి. తిరిగి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత రిలీఫ్గా ఉంటుందో, ఎంత పీస్ఫుల్గా మైండ్ ఉంటుందో మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్. అలానే మన మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.